గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 226వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. 227వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ దేవీం సరస్వతీం వ్యాస తతో జయముధీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముఖం తారమందే లంకాభిం వసుదేవ సుతం దేవం కంసజానోరమద్రం దేవకీ పరమాన్నం దర్శనవందే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ మగ్నస్య వసనే కృచ్ఛ్రే కిం శ్రేయః పురుషస్య హి బంధునాశే మహీపాల రాజ్యనాశే ధనా పునః త్వం హి నః పరమో భక్తా లోకేస్మిన్ భరతర్షభ ఏతత్ భవంతం పృచ్ఛామి తన్మే త్వం వక్తుమర్హసి. ధర్మరాజు అడిగాడు మళ్ళీ, ఓ పితామహ, బంధునాశనం వల్ల కానీ రాజ్యనాశనం వల్ల కానీ తీవ్ర సంకటంలో పడిన పురుషుడికి శ్రేయోదాయకమైన మార్గం ఏది? ఈ లోకంలో మాకు తమరే గొప్ప భక్త, తమని అడుగుతున్నాను, నాకు చెప్పవలసింది అని అడిగారు. భీష్మోవాచ పుత్రధారై సుఖైశ్చైవ వియుక్తస్య ధనేన వా మగ్నస్య వ్యసనే కృచ్ఛ్నే ధృతి శ్రేయస్కరీ నృప ధైర్యేణ యుక్తస్య సతః శరీరం న విశీర్యతే. భీష్ముడు వారు చెప్తున్నాడు, రాజా, భార్యాపుత్రులకు దూరమై సుఖాలను కోల్పోయి ఘోర సంకటంలో పడిన వాడికి ధైర్యమే శ్రేయోదాయకం. ధైర్యంగా ఉన్నప్పుడే దుఃఖ కారణంగా శరీరం నశించదు. విశోకత సుఖం ధత్తే ధత్తే చారోగ్యముత్తమం ఆరోగ్యాశ్చ శరీరస్య స పునర్విందితే శ్రియం. బాధపడకుండా ఉండటం అనేది సుఖాన్ని కలిగిస్తుంది. సుఖం అనేది ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ సంపదను పొందవచ్చు. యచ్చ ప్రాజ్ఞో నరస్తాత సాత్వికీం వృత్తిమాస్థిత తత్సైశ్వర్యంచ ధైర్యంచ వ్యవసాయశ్చ కర్మసు. నాయన, బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా సాత్విక ప్రవృత్తిని ఆశ్రయిస్తాడు. అప్పుడే ఐశ్వర్యం, ధైర్యం, కర్మ ప్రవృత్తి, ఐశ్వర్యం ధర్మం కర్మ ప్రవృత్తి ఇవి కలుగుతాయి. అత్రైవోదాహరంతిమం ఇతిహాసం పురాతనం బలివాసవ సంవాదం పునరేవ. యుధిష్ఠిరా, ఈ విషయంలో మళ్ళీ నేను బలివాసవ సంవాదాన్ని, ఆ సంవాదం అనే ప్రాచీన ఇతిహాసాన్ని వినిపిస్తాను. పెద్దలు ఉదాహరిస్తుంటారు, దాన్నే నీకు చెప్తాను. వృత్తే దేవాసురేధ్యే దైత్యదానవ సంఖ్యే విష్ణుక్రాంతేషు లోకేషు దేవరాజే శతక్రతౌ యజ్యమానేషు దేవేషు చాతుర్వర్ణ్యే వ్యవస్థితే సమృద్ధమాత్రే త్రైలోక్యే ప్రీతియుక్తే స్వయంభువి. పూర్వం దైత్యుల్ని దానవుల్ని నశింపజేసిన దేవాసుర సంగ్రామం ముగిసింది. విష్ణువు వామన రూపంలో ముల్లోకాల్ని ఆక్రమించాడు. 100 యాగాలు చేసిన ఇంద్రుడు దేవరాజు అయ్యాడు. దేవతలు ఆరాధింపబడుతున్నారు.
4 వర్ణాలు తమ తమ ధర్మాన్ని పాలిస్తున్నాయి. లోకాలు వృద్ధి చెందుతున్నాయి. బ్రహ్మప్రీతి చెందాడు. రుద్రై వసుభిరాదిత్యై అశ్విభ్యామపి చర్షిభిః గంధర్వై భుజగేంద్రైశ్చ సిద్ధైశ్చాన్యైర్వృతః ప్రభూ ఆరుహ్యైరావతం శక్రత్రైలోక్యమనుసంయయు. ఆ రోజుల్లో దేవరాజైన ఇంద్రుడు అందమైన 4 దంతాలతో దివ్య శోభతో ఉన్న తన గజేంద్రమైన ఐరావతాన్ని ఎక్కి ముల్లోకాల్లో సంచరించేవాడు. ఆయన చుట్టూ రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్వినులు, మహర్షులు, గంధర్వులు, నాగులు, సిద్ధులు అందరూ ఉండేవారు. స కదాచిత్ సముద్రాంతే కస్మింశ్చ గిరిగహ్వరే బలిం వైరోచనిం వజ్రీ దదర్శోపసపర్ సర్పచ. ఆ వజ్రి అంటే ఆ ఇంద్రుడు ఒకానొకప్పుడు సముద్ర తీరాన ఉన్న ఒక కొండ గుహలో విరోచని కుమారుడైన బలిని చూచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. తమైరావతమూర్ధస్థం ప్రేక్ష దేవగణైర్వృతం సురేంద్రమింద్రం దైత్యేంద్ర న సుశోచన విన్యధే. దేవగణాలందరూ చుట్టూ నడవగా ఐరావతంపై ఎక్కి వస్తున్న దేవరాజుని ఇంద్రుడిని చూచి దైత్యరాజు ఏమాత్రం బాధపడలా, దుఃఖించలా. దృష్ట్వా తమ వికారస్థం తిష్టంతం నిర్భయం బలిం అధిరూఢో ద్విపశ్రేష్టం ఇచ్చువాచ శతక్రతు. ఏమాత్రం వికారం లేకుండా ధైర్యంగా నిలిచి ఉన్న బలిచక్రవర్తిని చూచి ఐరావతాన్ని అధిష్ఠించిన ఆ దేవేంద్రుడు ఇలా అన్నాడు: దైత్య నవ్యధసే శౌర్యాత్ అథవా వృద్ధ సేవయా తపసా భావితత్వాద్వా సర్వైధైతత్సుదుష్కరం. దైత్యుడా, నా ఉన్నత్యాన్ని చూసి కూడా నువ్వు బాధపడటం లేదు. ఏమిటి కారణం? శౌర్యమా, లేక వృద్ధ సేవయా, లేక తపస్సు వల్ల కలిగిన అంతఃకరణ నైర్మల్యమా? ఎటు చూసినా అది అంత తేలికైన విషయం కాదు. శత్రుభిర్వసమానిత హీనహస్తానాదనుత్తమాం వైరోచనే కిమాశ్రిత్య సూచితవ్యేన శోచసి. ఓ బలి, శత్రువుల చేత లొంగదీసి కొనబడి ఉత్తమ స్థానం నుండి భ్రష్టుడవయ్యావు. బాధపడవలసిన ఈ స్థితిలో కూడా ఏమాత్రం బాధపడలేదు నువ్వు. శ్రేష్ఠ్యం ప్రాప్య స్వజాతీన మహాభోగానుత్తమాన్ హృతస్వరత్న రాజ్యస్వం బ్రూహి కస్మాన్ న శోచేసి. సాటివారిలో శ్రేష్ఠుడవై పరమోత్తమ భోగాలను అనుభవించావు. ఇప్పుడు సంపదని, రాజ్యాన్ని కోల్పోయావు. అయినా ఎందువల్ల బాధపడలేదో చెప్పు. ఈశ్వరో హి ప్రాభూత్వా పితృపైతామహేపదే తత్వమధ్యహృతం దృష్ట్వా సపత్నై కిన్న శోచసి. వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని అధిష్ఠించి గతంలో లోకపాలకుడు వేయావు. అటువంటి నీవు ఇప్పుడు శత్రువులు నీ రాజ్యాన్ని అపహరించినా ఏమాత్రం బాధపడలేదు ఎందుకు? బద్ధశ్చ వారుణై పాసే వజ్రేణ చ సమాహత హృతదారో హృతధన బ్రూహి కస్మాన్న శోచసి. వరుణుడి పాశాలతో బంధింపబడ్డావు, వజ్రం చేత కొట్టబడ్డావు. నీ భార్యను, నీ ధనాన్ని కూడా అపహరించారు. అయినా ఎందుకు బాధపడలేదో చెప్పు. నష్ట శ్రీర్విభవ భ్రష్ట ఎన్న శోచేసి దుష్కరం త్రైలోక్య రాజ్యనాశేహి కొంచెం జీవితం సహి. రాజ్యశ్రీని కోల్పోయావు, వైభవాన్ని కోల్పోయావు, అయినా నువ్వు బాధపడలేదు. ఇదంతా తేలికైన విషయం కాదు. త్రైలోక్య రాజ్యం పోయిన తర్వాత మరొకడైతే బతకాలని అనుకోడు. ఏతచ్చాన్యశ్చ పురుషం భ్రువంతం పరిభూయతం శ్రుత్వా సుఖ సంభ్రాంత బలిర్వైరోచనో బ్రవీత్. ఈ విధంగా ఇంకా అనేక రీతిలుగా పరుషంగా మాట్లాడాడు ఆ ఇంద్రుడు. తనను అవమానిస్తున్న ఇంద్రుడి మాటల్ని ఆనందంగా విన్నాడు బలిచక్రవర్తి. ఏమాత్రం తొట్టుపడకుండా ఇలా సమాధానం ఇచ్చాడు. బలి చెప్పిన సమాధానం రేపు చెప్పుకుందాం మనం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.